అందరికీ నమస్కారం. ఒకే సంఘటనను చూసిన కొందరికి అది దేవుడి అద్భుతంలా అనిపించింది. కాని అదే సంఘటన మరికొందరికి దెయ్యం చేసిన పనిలా కనిపించింది. ఇది ఎలా సాధ్యం? ఈరోజు మనం మత్తయి సువార్తలోనే ఓ చిన్న కాని చాలా శక్తివంతమైన కథనాన్ని పరిశీలిద్దాం. ఒకే అద్భుతం రెండు రకాల అభిప్రాయాలకు ఎలా దారితీసిందో తెలుసుకుందాం. అసలు ఈ కథ కేవలం అద్భుతాల గురించి మాత్రమే కాదు, ఇది మనుషుల నమ్మకాల గురించి, వాళ్ల మధ్య ఉండే భేదాల గురించి కూడా. కథ ఎలా మొదలవుతుందంటే, కళ్ళు కనబడని ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో యేసు వెనకాలే నడుస్తూ సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టారు. వాళ్ల నిస్సహాయతే వాళ్లకు పట్టుదలనిచ్చింది. వాళ్ళు ఊరికే మౌనంగా ఎదురుచూస్తూ కూర్చోలేదు. వాళ్ళు ఏమని అరుస్తున్నారో గమనించండి. దావీదు కుమారుడా, మమ్మణ్ణి కరుణించు! ఇది మామూలు పిలుపు కాదు. దావీదు కుమారుడా అనడంలో ఓ పెద్ద అర్థముంది. ఆ రోజుల్లో ఆ మాటకర్థం నువ్వే మేము ఎదురుచూస్తున్న రక్షకుడివి అని అందరి ముందు ఒప్పుకోవడమనమాట. వాళ్ల పట్టుదల చూడండి, అబ్బో మామూలుగా లేదు. కేవలం రోడ్డు మీద అరిచి వదిలేలేదు. ఆ జనాల గుంపులో ఆయన వెనకాలే నడుస్తూ ఆయన ఒక ఇంట్లోకి వెళ్లేంతవరకు వెంబడించారు. వాళ్లకు కావలసిందొకటే, ఆయనతో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలి. సరే, ఇంట్లోకి వెళ్ళాక సీన్ మొత్తం మారిపోతుంది. బయట జనాల మధ్యలో వేడుకోవడం కాస్తా లోపల ఒక వ్యక్తిగత సంభాషణగా, వాళ్ల నమ్మకానికి ఒక పరీక్షగా మారింది. వాళ్లకు చూపు ఇచ్చే ముందు యేసు వాళ్లనే సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. నేనిది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా అని. చూడండి, ఇది మామూలు ప్రశ్న కాదు. వాళ్ల నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే జరగబోయే స్వస్థతకు కీలకం అదే. వాళ్ల సమాధానం చూడండి, ఎంత సింపుల్గా, క్లియర్గా ఉందో. ఏ సందేహం లేదు, ఏ వాదన లేదు. ఒకే మాట, అవును ప్రభూ, అంతే. ఆ ఒక్క మాట చాలు వాళ్ల నమ్మకం ఎంత బలమైనదో చెప్పడానికి. ఇక ఇదే మొదటి అద్భుతంలో క్లైమాక్స్. వాళ్లు నమ్మకాన్ని ప్రకటించగానే యేసు వాళ్ల కళ్లను తాకాడు. అంటే వాళ్ల నమ్మకానికి జరగబోయే స్వస్థతకు నేరుగా సంబంధం పెడుతున్నాడన్మాట. ఆయన అన్న మాటలు ఈ కథకే ప్రాణం. మీ నమ్మకాన్ని బట్టే మీకు జరుగుతుంది. అంటే ఇక్కడ స్వస్థత అనేది కేవలం ఆయన చేసిన పని కాదు, అది వాళ్ల నమ్మకానికి దక్కిన ఫలితం. వాళ్ల నమ్మకమే ఆ అద్భుతాన్ని నిజం చేసింది. మరి ఫలితం వెంటనే వచ్చేసింది. వాళ్ల కళ్ల ముందున్న చీకటిపోయి వెలుగు వచ్చింది. ఏళ్ల తరబడి వాళ్లు పడిన ఎదురుచూపు, వాళ్ల పట్టుదల అన్నీ ఒక్క క్షణంలో ఫలించాయి. ఇంక వాళ్ల జీవితాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. అయితే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్టుంది. యేసు వాళ్లని చాలా గట్టిగా హెచ్చరించాడు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని. కాని ఆలోచించండి, వాళ్లకు కలిగిన ఆనందానికి, ఆశ్చర్యానికి హద్దులుంటాయా? వాళ్లు ఆ వార్తను తమలోనే ఉంచుకోలేకపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఈ విషయం పాకిపోయింది. సరే, మొదటి అద్భుతం గురించిన వార్తలు అలా వ్యాపిస్తుండగానే వెంటనే కథ వేగమందుకుంటుంది. ఒక కథ ముగ్యకముందే ఇంకో సవాలెదురయింది. ఈసారి యేసు దగ్గరికి తీసుకురాబడిన వ్యక్తి పరిస్థితి కొంచెం వేరు. అతను కేవలం మాట్లాడలేనివాడు కాదు. అసలు మూలగ్రంథమేం చెప్తోందంటే, అతని మూగతనానికి కారణం ఒక దెయ్యమంట. అంటే ఇది కేవలం ఒంట్లో జబ్బుని నయం చేయడం కాదు, ఒక ఆధ్యాత్మిక పోరాటం లాంటిది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. మొదటి అద్భుతం గురించి జనమంతా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ గందరగోళం మధ్యలోనే ఇంకో నిస్సహాయుణ్ణి సహాయం కోసం ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అస్సలు గ్యాప్ లేదు. ఈ స్వస్థత కూడా అంతే, వెంటనే జరిగిపోయింది. ఒకే మాటతో ఆ దయ్యం వెళ్ళిపోయింది. మాట్లాడలేని ఆ వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు. మరి ఇంత శక్తిని కళ్లార చూసినప్పుడు జనమెలా స్పందిస్తారు? సహజంగానే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కాని ఈ అద్భుతాన్ని అందరూ ఒకేలా చూడలేదు. ఇక్కడే ఈ కథలోని అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఒకే సంఘటన, కాని స్పందనలు మాత్రం పూర్తిగా విభిన్నం. సాధారణ జనాల రియాక్షన్ చూస్తే వాళ్లు పూర్తిగా ఆశ్చర్యపోయారు. తమ కళ్ల ముందే జరిగిన దాన్ని నమ్మలేకపోయారు. వాళ్లకి ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన అద్భుతమే. వాళ్ల ఆశ్చర్యం ఈ మాటల్లోనే తెలిసిపోతోంది. ఇశ్రాయేలులో ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదయ్యా అని. వాళ్ల దృష్టిలో అది ఒక చారిత్రాత్మకమైన సంఘటన, ఇంతకుముందు ఎప్పుడూ జరగనిది. జనమంతా ఇలా ఆశ్చర్యపోతుంటే మరోవైపు ఉన్న మత పెద్దలు, అంటే పరిసయ్యులు, మాత్రం దీన్ని వేరేలా చూశారు. వాళ్ల వైపునుంచి వచ్చిన అభిప్రాయం
దీనికి పూర్తి వ్యతిరేకం. చూడండి, ఇక్కడ ఆ రెండు అభిప్రాయాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జనమేమో దాన్ని దేవుడి అద్భుతమన్నారు. పరిసయ్యులేమో కాదు, ఇది దేవుడి శక్తితో జరగలేదు, దయ్యాల నాయకుడు శక్తితో చేస్తున్న మోసమిది అని ఆరోపించారు. చూశారా? జరిగిన సంఘటన ఒకటే, కాని దానికొచ్చిన ముగింపులు మాత్రం రెండు పూర్తిగా వేర్వేరు. కాబట్టి చివరికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇది కేవలం దేవుడు చేసిన స్వస్థతల గురించిన కథ మాత్రమేనా? లేకపోతే ఒకే నిజాన్ని మనుషులు తమ తమ నమ్మకాలను బట్టి, తమకున్న అభిప్రాయాలను బట్టి ఎంత భిన్నంగా అర్థం చేసుకుంటాలో చెప్పే ఒక పాఠమా? ఆలోచించాల్సిన విషయమే.